ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏందంటే ప్లాస్టరింగ్ అనేది ఎంత మందం చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఎంత మందం చేపించాలి అనే దాంట్లో కన్‌ఫ్యూజ్ అవుతుంటారనమాట చాలామంది. సో, ఆ కన్‌ఫ్యూజ్ కాకుండా ఈ వీడియోలో మీకు సమాధానం జరుగుతుంది. సో, ఈ వీడియో చివరిదాకా చూడటానికి ట్రై చేయండి. సో, ప్లాస్టరింగ్ మనం చూసుకున్నట్లయితే ప్లాస్టరింగ్ అనేది 3 రకాలుగా చేస్తుంటారనమాట. సో, బయట గోడలకు ఒక రకంగా చేస్తుంటారు. లోపల గోడలకు ఒక రకంగా చేస్తుంటారు. సీలింగ్స్‌కి ఒక రకంగా చేస్తుంటారనమాట. సో, మనం బయట గోడలకి మనం చూసుకున్నట్లయితే బయట గోడలకి 12 మందంతో చేస్తారనమాట. ఈ 12 మందంలో కూడా 2 కోటింగ్‌లు అనేది వస్తాయన్నమాట. సో, 2 కోటింగ్‌లో ఫస్ట్ కోటింగ్ అనేది 12 మందంతో వస్తుంది. అదేవిధంగా సెకండ్ కోటింగ్ అనేది 8 మందంతో వస్తుంది. సో, అదేవిధంగా మనం లోపల గోడలకి మనం చూసుకున్నట్లయితే లోపల గోడలకి అనేది 12 మందంతోనే చేస్తారనమాట. ఈ లోపల గోడలకి 12 మందంతో ఎందుకు చేస్తారు, అదేవిధంగా బయట గోడలకి 20 మందంతో ఎందుకు చేస్తారని మనం అబ్జర్వ్ చేసినట్లయితే బయట గోడలకు అనేది ఎక్కువ ఎండ, అదేవిధంగా వాన తగులుతూ ఉంటుంది. అదేవిధంగా టెంపరేచర్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట. సో, దాన్ని తట్టుకోవడానికి బయట గోడలకు అనేది కొంచెం డబుల్ కోటింగ్, అదేవిధంగా కొంచెం మందం ఎక్కువతో ప్లాస్టరింగ్ అనేది చేస్తుంటారు. సో, లోపల గోడలకు అనేది అంత అవసరం ఉండదన్నమాట. సో, అదేవిధంగా మనం సీలింగ్స్‌కు చూసుకున్నట్లయితే సీలింగ్స్‌కి అనేది 6 మందంతో చేస్తారనమాట. ఈ సీలింగ్స్ అనేది కొంచెం తక్కువ మందంతో చేస్తారనమాట. సో, దీనికి కూడా అంత అవసరం ఉండదు ఎక్కువ మందము. సో, ఏదైతే మనం బయట గోడలు ఉంటాయో ఆ బయట గోడలకే ఎక్కువ మందం అనేది పడుతుందనమాట. సో, బయట గోడల అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఇల్లు కట్టుకున్న తర్వాత బయట సర్ఫేస్ గోడలు ఉంటాయి కదా, సో అవి, అదేవిధంగా ప్రహరీ గోడలు, అదేవిధంగా ఇంటి పైన ఉన్న పిట్ట గోడలు అంటారు. సో, టెక్నికల్‌గా పారాపెట్ వాల్స్ అంటారు. సో, ఆ గోడలకి 20 థిక్‌నెస్‌తో చేస్తారనమాట. సో, ఈ రకంగా 3 రకాలుగా ప్లాస్టరింగ్ అనేది చేస్తుంటారు. సో, ఈ 3 రకాలుగా సిమెంటు, ఇసుక ఒకే విధంగా కలపాలంటే సో, ఖచ్చితంగా ఒకే విధంగా కలపరనమాట. బయట గోడల దగ్గర ఒక రకంగా సిమెంట్, ఇసుక కలుపుతారు. అదేవిధంగా లోపల గోడల సీలింగ్ దగ్గర ఒక రకంగా సిమెంట్, ఇసుక అనేది కలుపుతుంటారు. సో, ఎలా కలుపుతారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, సో, బయట గోడలకి దగ్గర మనం ప్లాస్టరింగ్, సిమెంట్, ఇసుక ఎంత కలపాలని మనం చూసుకున్నట్లయితే 1:4 లేదా 1:5 రేషియోలో అనేది సిమెంట్, ఇసుక తీసుకుంటారనమాట. సో, ఇక్కడ 1:4, 1:5 అంటే ఏంది మనం చూసుకున్నట్లయితే 1 అంటే ఇక్కడ సిమెంట్ అనమాట. అంటే ఒక బస్తా సిమెంట్, అదేవిధంగా 4 బస్తాల ఇసుక, లేదా ఒక బస్తా సిమెంట్, అదేవిధంగా 5 బస్తాల ఇసుక కలుపుకొని బయట గోడలకు అనేది ప్లాస్టరింగ్ చేస్తే సరిపోతుంది. సో, మనం ఇసుక, సిమెంట్ కలిపేటప్పుడు మనం బస్తాలతో తీసుకోమన్నమాట. సో, గంపలతో తీసుకుంటాం అనమాట. సో, ఈ గంపలతో తీసుకునేటప్పుడు ఎలా చూసుకోవాలంటే ఒక గంప సిమెంట్‌కి 4 గంపల ఇసుక లేదా 5 గంపల ఇసుక కలుపుకొని బయట గోడలకి ప్లాస్టరింగ్ చేస్తే సరిపోతుంది. సో, అదేవిధంగా మనం లోపల గోడలకి ఏ విధంగా తీసుకుంటారో మనం చూసుకున్నట్లయితే లోపల గోడకి 1:5 రేషియో కానీ 1:6 రేషియో కానీ తీసుకుంటారనమాట. మన సిచ్యువేషన్‌ని బట్టి ఈ 2 రేషియోలో ఏదో ఒకటి తీసుకుంటారు. సో, ఒక బస్తా సిమెంట్‌కి 5 బస్తాల ఇసుక లేదా 6 బస్తాల ఇసుక అనేది తీసుకొని ప్లాస్టరింగ్ చేస్తుంటారు. సో, అదేవిధంగా మనం సీలింగ్స్‌కి చూసుకున్నట్లయితే సీలింగ్స్‌కి ఒక బస్తా సిమెంట్‌కి 3 బస్తాల ఇసుక కలుపుకొని సీలింగ్స్‌కి అనేది ప్లాస్టరింగ్ చేస్తారు. సో, ఈ విధంగా 3 రకాలుగా ఈ 3 రేషియోస్‌లో డిఫరెంట్ సిచ్యువేషన్‌ని బట్టి తీసుకొని ప్లాస్టరింగ్ అనేది చేస్తుంటారు. సో, ఇప్పుడు నేను చెప్పినదంతా దేనికి అప్లికబుల్ అవుతుందంటే, సో, ఏదైతే గోడ స్ట్రెయిట్‌గా ప్లంబంకి వస్తుందో, అదేవిధంగా ఏదైతే సీలింగ్ స్ట్రెయిట్‌గా ప్లెయిన్‌గా ఉంటుందో, సో, దానికనేది ఈ చెప్పినవన్నీ అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో, నేను చెప్పింది ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైతే గోడ ఉందో అది అప్ అండ్ డౌన్స్, అదేవిధంగా సీలింగ్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉందనుకో, సో, ప్లాస్టరింగ్ అనేది ఎక్కువ మందం పడుతుంది. సో, నేను చెప్పినట్లయితే రాదు. సో, ఏదైతే గోడ అనేది స్ట్రెయిట్‌గా ఉందో, అదేవిధంగా సీలింగ్ అయితే ప్లెయిన్‌గా ఉందో వాటికైతే అప్లికబుల్ అవుతాయి. సో, మీరు కట్టించుకునేటప్పుడు గోడలు వాటిని, అదేవిధంగా స్లాబ్స్‌ని కరెక్ట్‌గా చేయించుకోవాలన్నమాట. సో, కరెక్ట్‌గా చేయించకపోతే ప్లాస్టింగ్ మందం అనేది ఎక్కువ పడుతుంది. అదేవిధంగా డబ్బులు అనేది వేస్ట్ అవుతాయి అన్నమాట. సో, ఇది గమనించాలి మీరు. సో, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి.